నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రైట్గా తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఇన్నాళ్ళు ఒక వెలుగు వెలిగిన అన్నా డిఎంకే పార్టీ ఇప్పుడు ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఆ పార్టీ పునాదులను కదిలిస్తోంది. పార్టీలోని మెజారిటీ నాయకులు ఇప్పుడు విజయ్ జెండా పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తమిళనాట జయలలిత వారసత్వం ఇప్పుడు విజయ్ వైపు మళ్లుతోందా అనే చర్చ మొదలైంది. నేడు జరగాల్సిన అన్నా డిఎంకే కీలక సమావేశం అనూహ్యంగా రద్దు కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలన్నీ సుమన్ టీవీ ముందే ఊహించినట్లుగానే ప్రస్తుతం ఆ పార్టీలో భారీ చీలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నా డిఎంకేకు ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు తెలపడం ఆ పార్టీ అధినేత పళనిస్వామికి షాక్ ఇచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక పళనిస్వామి చేసేదేమీ లేక నేటి సమావేశాన్ని రద్దు చేసినట్టు తెలుస్తోంది. అటు అభిమానులు సైతం జయలలిత ఖాళీ చేసిన స్థానాన్ని విజయ్ మాత్రమే భర్తీ చేయగలని నినదిస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు చూపు మొత్తం విజయ్ నిర్ణయంపై ఉంది. మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అన్నా డిఎంకే పార్టీలో నిజంగానే చీలికలు మొదలయ్యాయా? మొదటి నుంచి కూడా మనం సుమన్ టీవీ ఇదే చెప్తుంది. ఎందుకంటే జయలలిత స్థానాన్ని విజయ్ ఆక్రమించబోతున్నారు. సో జయలలిత లేనటువంటి లోటును విజయ్ భర్తీ చేయబోతున్నారు. ప్రస్తుతం విజయ్ స్ట్రాటజీ కూడా అదే. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు నేతల మధ్య తిరుగుతుంటాయి. రాజకీయాలన్నీ కూడా గడిచినటువంటి ఒక 5 దశాబ్దాలన్నీ కూడా చూసినట్లయితే కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ చనిపోయిన తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలిత. అలాగే జయలలిత చనిపోయారు, కరుణానిధి కొంతకాలం ఆయన జీవించే ఉన్నారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్త సంబంధికుడు, ఆయన కుమారుడైనటువంటి స్టాలిన్ ను ఆయన వారసుడుగా స్వీకరించారు. కరుణానిధికి సంబంధించినటువంటి ఆ పార్టీ డిఎంకే క్యాడర్ కావచ్చు, డిఎంకే అభిమానులు, లీడర్స్ అందరూ కూడా సో స్టాలిన్ ని తమ నేతగా ఎన్నుకొని సో గతంలో ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అక్కడ నిలిపారు. సో ప్రజలు కూడా కరుణానిధి వారసుడిగా స్టాలిన్ కూడా అంగీకరించి ఆయనకు ఓటేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అన్నా డిఎంకే విషయంలో జయలలిత మరణం తర్వాత రెండవసారి ఆమె అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఏడాది తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అప్పట్లోనే జయలలిత ముఖ్యమంత్రి స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక హంగామా నడిచింది, హైడ్రామా నడిచింది. ఆ తర్వాత సో శశికళ కాకుండా పన్నీర్ సెల్వం కాకుండా సో ఇప్పుడు పళనిస్వామి అని సో అన్ని రకాల పెద్ద ఎత్తున హైడ్రామా నడిచిన తర్వాత పళనిస్వామిని ఎట్టకేలకు సీఎం చేశారు. పళనిస్వామి అధికార కాలం ముగిసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి మళ్ళీ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కరుణానిధి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు స్టాలిన్ ని అందరూ కూడా ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు స్టాలిన్ అయితే కరుణానిధి వారసుడుగా ఆయన సొంత కుమారుడు కాబట్టి ఆయన వారసత్వాన్ని అక్కడ క్యాడర్ గాని ప్రజలు కూడా అంగీకరించారు. అయితే ఇప్పుడు జయలలితకు కుటుంబం లేకపోవడం, ఆమె ఎవరిని కూడా వివాహం చేసుకోకపోవడం, ఆమె ఒంటరిగానే ఉండడం, ఆమెకు ఎవరు కూడా రక్త సంబంధికులు నేరుగా పార్టీలో కూడా లేకపోవడంతో ఇప్పుడు జయలలిత వారసత్వాన్ని ఎవరు ఆక్యుపై చేస్తారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు అందరూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు విజయ్ వైపు చూస్తున్నారనేది మనం చెప్పాలి. గతంలో కూడా జయలలిత బతికి ఉన్నప్పుడే సో విజయ్ ని తన పార్టీలోకి ఆహ్వానించినట్టుగా అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. సో ఖచ్చితంగా విజయ్ వస్తే తన వారసుడిగా విజయ్ ని అన్నా డిఎంకేలో ఆ స్థానంలో చూడాలనేటువంటి మొత్తం ఆ ఉద్దేశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అప్పట్లో చెప్పారు అనేటువంటి ఒక ప్రచారం, వార్తలు కూడా పెద్ద ఎత్తున నడిచాయి. అయితే విజయ్ దాన్ని సున్నితంగా అప్పట్లో తిరస్కరించారు. అందుకే విజయ్ మీద ఆమె ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది, విజయ్ సినిమాలు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి ప్రచారం కూడా నడిచింది. అయితే ఇప్పుడు విజయ్ డిఎంకేలో ఉన్నటువంటి నాయకుల్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా విజయ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండానే అన్నా డిఎంకేలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం లేమి ఉంది కాబట్టి సో ఇప్పటికే అక్కడ 47 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకేలో గెలిచారు కాబట్టి విజయ్ కు కూడా సో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడానికి కనీసం ఒక 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. కాబట్టి ఓవైపు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నప్పుడు కూడా, వామపక్ష పార్టీలను మద్దతిస్తున్నప్పుడు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విజయ్ ఒక పార్టీ నిర్మాణాన్ని తర్వాత విజయ్ కి అంతే క్రేజ్ ఉందా ప్రజల్లో? అంతే క్రేజ్ వస్తుందా ప్రజల్లో? దీపిక, మొదటి నుంచి కూడా తమిళనాడు రాజకీయాలన్నీ కూడా సినిమా రంగానికి, రాజకీయానికి ఖచ్చితంగా ముడిపడే ఉంటాయి. ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధాలని చెప్పాలి. రెండు కూడా ఒక ట్విన్స్ అనే మాట చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. సో దాదాపు 108 స్థానాలను అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు ఇచ్చారు కాబట్టి సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇప్పుడు
విజయ్. కాబట్టి అన్నా డిఎంకే పార్టీలో ఉన్న 47 మందిలో 40 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ చేయాలి, విజయ్ కి మద్దతు ఇవ్వాలి, పార్టీ పరంగా కూడా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఒక ఏకాభిప్రాయానికి రావడం. ఒకవేళ పార్టీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం పార్టీ చీలిపోతుంది, పార్టీ చీలిపోయి విజయ్ కు మద్దతు పలుకుతుంది అనేటువంటి విషయాన్ని కూడా రాత్రి నుంచి కూడా తెగేసి చెప్పేయడంతో సో పళనిస్వామి ఎవరైతే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పళనిస్వామి ఇక చేసేది ఏమీ లేక అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష సమావేశాన్ని, అంటే గెలిచినటువంటి 47 మంది ఎమ్మెల్యేలతో ఇవాళ నిర్వహించాల్సినటువంటి పార్టీ కార్యాలయంలో నిర్వహించాల్సినటువంటి సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేశారు. అంటే 40 మందిలో మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా విజయ్ కి సపోర్ట్ చేయాలి, విజయ్ ని సీఎం చేయాలి, విజయ్ తో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి తెగేసి విషయాన్ని చెప్పడంతో ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ అంతా కూడా ఖాళీ అయిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున తమిళనాడులో విజయ్ ఇటు నడుస్తుంది. 47 మంది ఎమ్మెల్యేలలో 40 మంది విజయ్ కి మద్దతిస్తున్నారు అన్న దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా అంటే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మొదటి నుంచి కూడా విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు విజయ్ తో టచ్ లో ఉన్నారు. విజయ్ అనుసరించినటువంటి వ్యూహం కూడా ద్రవిడ పార్టీలుగా ఉన్నటువంటి ఈ 2 పార్టీలతో అన్నా డిఎంకే గాని డిఎంకేతో గాని పొత్తు లేకుండా నేరుగా బరిలోకి దిగితే, ఒంటరిగా బరిలోకి దిగితే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు దాదాపు 4 దశాబ్దాల నుంచి 2 పార్టీలను ప్రజలు చూసి విసిగిపోయినారు కాబట్టి సో కొత్త పార్టీకి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని విజయ్ గెస్ చేశారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. అయితే ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం అక్కడ పళనిస్వామి నాయకత్వాన్ని ఎవరు కూడా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2 దఫాలు పళనిస్వామి నాయకత్వంలోని ఎన్నికలకు వెళ్ళినప్పటికీ అక్కడ ఓటమి చెందినటువంటి పరిస్థితి. కాబట్టి అన్నా డిఎంకేలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు గత 4 రోజుల నుంచి ఎన్నికలు పూర్తయి కౌంటింగ్ పూర్తయిన రోజు నుంచే విజయ్ తో టచ్ లో ఉన్నారు. విజయ్ పార్టీలో ఉన్నటువంటి సెంగట్టయ్యన్ అంటే అన్నా డిఎంకేలో ఈయన మాజీ మంత్రిగా పనిచేశారు, కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆయన అన్నా డిఎంకేను వీడి విజయ్ కు ఒక సలహాదారుడుగా విజయ్ పార్టీలో కీలకంగా ఉంటూ వస్తున్నారు. సో ఆ నాయకుడితో ఇప్పటికే అన్నా డిఎంకేలో గెలిచిన 10 మంది టచ్ లో ఉండి మీరు ఎప్పుడు చెప్పినా కూడా పార్టీలో రావడానికి లేకపోతే విజయ్ కి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ సో తాను ఒక సిద్ధాంతపరంగా వెళ్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వారసత్వ రాజకీయాలకు, సాంప్రదాయ రాజకీయాలకు తాను విరుద్ధంగా వెళ్తున్నారు కాబట్టి ఒక రాజకీయ నిబద్ధత, నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలు తనను గుర్తించారు కాబట్టి ఇప్పటికిప్పుడు వారిని పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందనేటువంటి ఉద్దేశంతోనే విజయ్ ఆలోచిస్తున్నారు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అన్నా డిఎంకేలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, అలాగే బూత్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పార్టీ పటిష్టంగా ఉన్నటువంటి పార్టీ పరంగా చూస్తే అన్నా డిఎంకే ఆ నాయకత్వాన్ని అంతా కూడా ఇటువైపుకు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి భవిష్యత్తులో అన్ని రకాల ఏర్పాట్లు జరగబోతున్నాయి. అందుకు ఇప్పుడు ఇవాళ జరగబోయేటువంటి పరిణామాలు, ఈ 2-3 రోజుల్లో జరగబోతున్నటువంటి పరిణామాలు కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి మరొక 30 మంది కూడా ఎస్ విజయ్ తో పొత్తుకు వెళ్ళాలి. సో ఎక్కడా కూడా విజయ్ అన్నా డిఎంకే పార్టీని విమర్శించలేదు. ఒకవేళ ఆయన రాజకీయ పరంగా విమర్శించినా కూడా జయలలిత మీద ఎక్కడా కూడా ఆయన బహిరంగంగా కామెంట్స్ చేయలేదు. కేవలం విజయ్ టార్గెట్ చేసింది స్టాలిన్ ని మాత్రమే, స్టాలిన్ ప్రభుత్వాన్ని మాత్రమే. కాబట్టి విజయ్ తో మనం పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తు ఇక అన్నా డిఎంకేకు ఉండదు అనేటువంటి విషయాన్ని నేరుగా పళనిస్వామికి చెప్పడంతో ఇక పళనిస్వామి చేసేది ఏమి లేక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు అన్నా డిఎంకే వెనక, పళనిస్వామి వెనక బీజేపీ ఉంటుంది. బీజేపీ ఏం చెప్తేనే పళనిస్వామి వినేటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీ ఇప్పటికే అటు విజయ్ కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లడంతో బీజేపీ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకునే పరిస్థితి. విజయ్ ఇంకా రాబోయే రోజుల్లో అన్నా డిఎంకే పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు విజయ్ తో టచ్ లో ఉన్నారు. మరొక 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇవ్వాలని బహిరంగంగా తెగేసి చెప్తున్నారు. పార్టీ పరంగా వెళ్లి పొత్తు పెట్టుకోవాలి బహిరంగంగా, ఓపెన్ గా, అంటే ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా. ఒకవేళ విజయ్ ఒప్పుకొని మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్ధమైతే, కేబినెట్ లోకి తీసుకోవడానికి సిద్ధమైతే ఆ డిమాండ్స్ ని అంగీకరించాలి. అంతేగాని డిమాండ్స్ అయితే పెద్ద ఎత్తున చేయకూడదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ముఖ్యంగా తమిళనాడు లాంటి స్థానిక రాజకీయ పార్టీ, రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు 10 సంవత్సరాల పాటు అధికారంలో లేకపోతే ఆ పార్టీ మనుగడ అనేది చాలా కష్టం. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు, ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే 4 సంవత్సరాలు జయలలిత లేని లోటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, అలాగే గడిచినటువంటి 5 సంవత్సరాలు డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా అన్నా డిఎంకే పార్టీలో ఒక నిస్తేజం, నైరాశ్యం ఉంది. కాబట్టి రాబోయేటువంటి ఇంకొక 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటే అధికారానికి దూరం అయితే
పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కార్యకర్తల్లో ఒక మనోస్థైర్యం దెబ్బతింటుంది కాబట్టి సో వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఉండాలంటే ఖచ్చితంగా అధికారానికి దగ్గరవ్వాలి. అప్పుడు పార్టీ భవిష్యత్తు ఒకవేళ ఉండాలంటే విజయ్తో ఓపెన్ గా పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ లో మనం సంకీర్ణ ప్రభుత్వంలో ఒక భాగం అయితేనే పార్టీ భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే తెగేసి చెప్పారని చెప్పాలి. చూడాలి రాబోయేటువంటి ఈ రోజు కానీ రేపు కానీ అన్నాడీఎంకేతో విజయ్ కలుస్తాడా లేదా. అదేవిధంగా విజయ్ ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఆయన టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఓపెన్ గా మద్దతు ఇవ్వడం జరిగింది. 5 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత ఓపెన్ గా విజయ్ కి సపోర్ట్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించి కూడా సిపిఐ సిపిఎం నుంచి గెలిచినటువంటి చెరి 2 ఎమ్మెల్యేలు మొత్తం 4 కూడా విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు 9 సంఖ్య ఉన్నా కూడా ఇంకా కూడా విజయ్ కి ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది కాబట్టి సో విజయ్ ఖచ్చితంగా ఈ 9 మందితో పాటుగా అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఎవరైతే మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళను కూడా కలుపుకొని పోవాలి అని కూడా విజయ్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ 10 మందితో పాటుగా మరొక 10 మంది మద్దతు కూడా ఉంటేనే ప్రభుత్వం సజావుగా సుస్థిరంగా ముందుకు సాగుతుంది. లేదంటే ప్రభుత్వం రేపు మళ్ళీ డిఫెన్స్ లో పడిపోయి బలహీనమై పడిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి సూచనలు కూడా విజయ్కి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు విజయ్ ఆలోచిస్తున్నాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలా కలుపుకోవాలా లేదా అనేటువంటి నిర్ణయం ఇప్పుడు తుది నిర్ణయం విజయ్ మీద డిపెండ్ అయిందని చెప్పాలి. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేల మద్దతు మార్పులు రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయలలిత తర్వాత ఏర్పడిన రాజకీయ ఖాళీని విజయ్ భర్తీ చేస్తారా అన్న చర్చ ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇక విజయ్ తీసుకునే తదుపరి నిర్ణయం తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది.